దేశంలోనే ఒక బలమైన సామాజిక వర్గానికి సంబంధించి దేశ అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని 7 సభ్యుల ధర్మాసనం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. 6 సభ్యుల అనుకూల మద్దతుతో ఈ తీర్పుని వెలువరించింది. ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది. దేశంలో ఎస్సీలు అత్యంత బలమైన సామాజిక వర్గం. దేశ జనాభాలో వారి వాటా 25-30% అని అంచనాలున్నాయి. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూస్తే మాలలు, మాదిగలు సరిసమానంగా ఉంటారు. అయితే ఏపీలో మాలల ఆధిక్యం ఎక్కువ. మాదిగలు తెలంగాణలో ఎక్కువగా ఉంటారు. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ తర్వాత 2 తెలుగు రాష్ట్రాల రాజకీయం ఎలా ఉండబోతోంది అన్న చర్చ మొదలైంది. ఈ సంచలన తీర్పు ఎవరికి మేలు చేకూరుస్తుందన్నది కూడా ఇప్పుడు అందరిలో ఏర్పడుతున్న ఒక భావన. ఏపీలో మాలలు అత్యధికంగా ఉంటారు. మాదిగల సంఖ్య తక్కువ. మొత్తం రిజర్వ్డ్ సీట్లు 29తో పాటు అనేక ఇతర నియోజకవర్గాల్లో మాలలు ఎక్కువగా ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. అలాగే కొన్ని చోట్ల మాదిగల డామినేషన్ ఉంది. ఇక ఎస్సీ వర్గీకరణకి ఆద్యుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అని చెప్పాలి. తెలుగుదేశం పార్టీకి ఎస్సీలతో మొదటి నుంచి మద్దతు లేదు. దాంతో 1997లో మందకృష్ణ మాదిగ ప్రారంభించిన మాదిగ రిజర్వేషన్ పోరాటానికి టీడీపీ సానుకూలంగా స్పందించింది. అలా ఉమ్మడి ఏపీ సీఎంగా చంద్రబాబు ఎస్సీ వర్గీకరణ చేశారు. అలా మాదిగల మద్దతు పొందారు. ఆయన సొంతంగా 99లో గెలిచినప్పుడు మాదిగల మద్దతు తెలంగాణలో అపూర్వంగా అందుకున్నారు. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఈ వర్గీకరణకి వైఎస్ఆర్ అడ్డుకట్ట వేశారు. అలా మొదటి నుంచి ఉన్న మాలల మద్దతును కాంగ్రెస్కి అందేలా చూశారు. ఇక ఎస్సీల వర్గీకరణ మీద అనేక రాజకీయ న్యాయ పోరాటాల తర్వాత తుది తీర్పు వెలువడింది. దీంతో ఇప్పుడు ఏపీలో ఎవరికి లాభం అనే చర్చ వస్తుంది. ఏపీలో చూస్తే కాంగ్రెస్ ఓటు బ్యాంకుని జగన్ 2012 నుంచే కొల్లగొట్టారు. అది కాస్త 2019 నాటికి పూర్తిగా వైసీపీ పరమైంది. ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో వైసీపీ అన్నాడు విజయడంకం మోగించింది. అదే 2024 వచ్చేసరికి మాత్రం ఎస్సీలు వైసీపీకి దూరంగా జరిగి టీడీపీ కూటమికి మద్దతు ఇచ్చారు. ఇది రాజకీయంగా మార్పు కోరుతూ తీసుకున్న నిర్ణయం తప్పితే సామాజిక పరంగా దన్ను అయితే కాదని విశ్లేషణలు ఉన్నాయి. ఇప్పుడు చూస్తే సుప్రీంలో తీర్పు మాలల మదనం చెందుతున్నారు. తమ అవకాశాలు ఇప్పుడు తగ్గిపోతాయని ఆందోళన వారిలో ఉంది. అసలు ఎస్సీ వర్గీకరణకి కారడుకు చంద్రబాబు అన్నది కూడా వారిలో ఉందంటున్నారు. ఈ పరిణామాల క్రమంలో మందకృష్ణ మాది కూడా చంద్రబాబును పొగిడారు. ఆయన వల్లే ఈ వర్గీకరణ సాధ్యపడిందని తీర్పు తర్వాత చేసిన వ్యాఖ్యల్లో చెప్పారు. ఇక చంద్రబాబు దీని మీద రియాక్ట్ అయ్యారు. మాదిగలకు అవకాశాలు ఇచ్చింది తామే అన్నారు. అన్ని సామాజిక వర్గాలని తాము ఆదుకుంటామని బాబు చెప్పినా మాదిగలైతే టీడీపీకి శాశ్వత ఓటు బ్యాంక్ కాబోతున్నారు. అలాగే మాలల్లో మాత్రం భిన్నమైన వైఖరి కనిపిస్తుంది. వారు తిరిగి వైసీపీల వైపు వెళ్లేలాగా ఉన్నారు అనేది ఈ తీర్పు ఉండబోతోంది అంటారు. ఈ విధంగా ఈ తీర్పు వల్ల ఏపీలో వైసీపీకి రాజకీయంగా ఎంతో మేలు జరగబోతోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.